మీలో ఎందరికి ఆటోమేటిక్ సక్సెస్ మెకానిజం అనేది ఆటోమేటెడ్ ప్రాసెస్‌లో మీకు కావాలనుకుంటున్నారు? అసలు ఈ ఆటోమేటిక్ సక్సెస్ మెకానిజం అనేది మన బ్రెయిన్‌లో ఆల్రెడీ ఇన్‌స్టెంట్‌గా ఉండిపోతది. బై నేచర్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఉండిపోతది. కానీ ఈ సీక్రెట్ ఎవరెవరికి కావాలనుకుంటున్నారు? జస్ట్ కామెంట్ బిలో if you really need. I will share at the end, and I will share some resources to you, those who are comment on that one. And if you are really interested, share the comment. I will share the resources for that one. And coming to the topic today, very interesting and very powerful, already very powerful proven topic I'm sharing today. ఇందులో మెయిన్గా ఆటోమేటిక్ సక్సెస్ మెకానిజం అంటే ఏంటి, అసలు అది ఎలా కనుక్కోబడింది, మన హ్యూమన్ బ్రెయిన్కి అది ఆల్రెడీ ఎలా ఇన్బైప్ అయింది, దాని ద్వారా మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి, మనం అది అసలు యూజ్ చేయకపోయేసరికి అసలు మనము ఎందుకు ఆ విధంగానే ఉంటున్నాం అన్న దాని మీద ఈరోజు క్లియర్గా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ మై వీడియోస్ కన్సిస్టెంట్లీ అండ్ రెగ్యులర్లీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. విత్ యువర్ ఎంకరేజ్మెంట్ ఐఎమ్ డూయింగ్ ఆల్ ద థింగ్స్. అండ్ ప్లీజ్ షేర్ కమెంట్ బిలో ఆన్ దట్ పర్టికులర్ థింగ్. అండ్ coming to the topic coming to the topic, ఆటోమేటిక్ సక్సెస్ మెకానిజంలో ఏముంటుందంటే స్టార్టింగ్లో క్లియర్. ఓకే, ఫస్ట్ వి ఆర్ ద రిమార్కబుల్ పొటెన్షియల్. మనకు తెలియకుండా ఆల్రెడీ మనం ఒక రిమార్కబుల్ పొటెన్షియల్లో ఉంటాం. ఆల్రెడీ హెన్రీ డేవిడ్ అనే పర్సన్ ఏం చెప్పాడంటే చూపిస్తాను. ఇఫ్ వన్ అడ్వాన్సెస్ కాన్ఫిడెంట్లీ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ హిస్ డ్రీమ్స్, he will meet with a success unexpected to common hours. This is not merely poetic, it speaks hidden system within us. One of many people are aware of this, called automatic success mechanism. ఓకే, ఇందులో మెయిన్గా అనే చెప్పింది ఏంటంటే, రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మన బ్రెయిన్ ఏ విధంగా వర్క్ అవుతుందంటే, ఆటోమేటిక్గా ఒక డైరెక్షన్, ఇఫ్ వన్ అడ్వాన్సెస్ కాన్ఫిడెంట్లీ ఇన్ డైరెక్షన్ ఇన్ ద డ్రీమ్స్, ఫస్ట్ మనకు కావాల్సింది, మనం ఏ డైరెక్షన్లోకి అయితే వెళ్తున్నామో ఆ డైరెక్షన్ రిలేటెడ్ డ్రీమ్స్ చేయాలి. అండ్ వీ నీడ్ టు అడ్వాన్స్ కాన్ఫిడెంట్లీ టువర్డ్స్ ద డ్రీమ్స్. వెళ్తే మనము ఖచ్చితంగా ఆ గోల్ రీచ్ అవుతాం అనేది ఇక్కడ హెన్రీ డేవిడ్ చెప్పాడు. ఓకే, ఒక రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే మన బ్రెయిన్ ఆల్రెడీ మన లివింగ్ క్రియేచర్స్కి ఆల్రెడీ న్యాచురల్ గైడెన్స్ సిస్టమ్ అనేది ఇన్బైప్ అయి ఉంటుంది. ఎప్పుడు కానీ మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే నెక్స్ట్ వచ్చే టార్గెట్ ఏంటి, దాన్ని నేను ఎలా రీచ్ కావాలి. ప్రతి ఒక్క లివింగ్ ఆర్గానిజం, నువ్వు బర్డ్స్ తీసుకోండి, ఇన్సెక్ట్స్ తీసుకోండి, ఇంకా ఏ లివింగ్ ఆర్గానిజం అయినా అది ఎట్లా అవుతుందంటే, ఇప్పుడు యాంట్ ఎలా థింక్ చేస్తుందంటే, నెక్స్ట్ వచ్చే సీజన్ ఫర్ ఎగ్జాంపుల్ రైనీ సీజన్, నాకు ఫుడ్ దొరకాలంటే ఇప్పుడు సమ్మర్లో నేను ఆ ఫుడ్ని తీసుకొచ్చి స్టోర్ చేసి రైనీ సీజన్ కోసం చేయాలని చెప్పేసి అది ఒక టార్గెట్లో ఉంటుంది. ఇప్పుడు బర్డ్స్ ఏం చేస్తాయి, కొన్ని బర్డ్స్ వలస పక్షులు అంటారు. అది ఒక సీజన్లో అది గుడ్లు పెట్టడానికి ఒక లొకేషన్కి వచ్చి తన అనుకూలమైన ప్రాంతంకి వచ్చేసి మళ్ళీ
మళ్ళీ ఇంకో లొకేషన్‌కి వెళ్ళి అక్కడ జీవిస్తది. మళ్ళా 6 మంత్స్ కాగానే మళ్ళా ఇక్కడికొచ్చి గుడ్లు పెట్టి మళ్ళా పిల్లల్ని చేసుకొని, ఆ పిల్లల్ని తీసుకెళ్ళి మళ్ళా ఇక్కడ ఉంటది. సో, ద బర్డ్స్ హ్యావ్ ద న్యాచురల్ గైడెన్స్ సిస్టమ్ టు లివ్, సర్వైవ్ ఇన్ దేర్ ఓన్ వే. సో, మనకు కూడా ఒక న్యాచురల్ మెకానిజం ఉంటుంది. అది ప్రాపర్‌గా గైడ్ చేస్తే మాత్రం మనం అద్భుతాలు సృష్టించొచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ ఆటోమేటిక్ సక్సెస్ మెకానిజం. ఓకే. సో, కమింగ్ టు ద నెక్స్ట్ వన్. హియర్ already we discuss, you are wired for success, and every living mechanism, every living creature is a goal striving system. ఆల్రెడీ ఎనిమల్స్లో ప్యూరీ ఇన్స్ట్రక్షన్ అంటే ఎనిమల్స్లో ఎలా ఉంటుందంటే ఒకటే పాత్ ఉంటుంది. దాన్ని లైఫ్ మొత్తం చీమ ఓన్లీ తన ఫుడ్ని తీసుకురాగలదు, తనకున్న న్యాచురల్గా తను ఎలా సర్వైవ్ కావాలో ఆ విధమైన ఇన్స్ట్రక్షన్స్ తోటే అది బ్రతుకుతుంది. బర్డ్ కూడా ఒకటే లెవెల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఒకటే సింగిల్ లేయర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, దాని సర్వైవల్ అండ్ దాని రీప్రొడక్టివ్ సిస్టమ్, దాన్ని నెక్స్ట్ జనరేషన్ని చేయడానికి మాత్రమే ప్రతి ఒక్క ఎనిమల్ ఉంటుంది. కానీ హ్యూమన్కి వచ్చేసి ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే హ్యూమన్స్ వాళ్ళు అనుకున్న డైరెక్షన్లో వాళ్ళు ఏ విధంగానైనా రీప్రోగ్రామింగ్ చేసి వాళ్ళు అనుకున్న డ్రీమ్స్ అచీవ్ కావడానికి హ్యూమన్కి ఒక్కరికే పొటెన్షియల్ పెట్టి ఉంది న్యాచురల్గా. హ్యూమన్స్ ఆర్ ద ఓన్లీ క్రియేచర్ capable of defining their own goals using creative imagination. మన ఇమాజినేషన్ ద్వారా మనం ఏమైతే గోల్స్ అనుకుంటామో ఆ గోల్స్ని మనం రీచ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ we need to go through. And coming to the next one, the success, it's already inside you. ఓకే, సక్సెస్ అనేది ఆల్రెడీ మన ఇన్సైడ్ అనేది ఒక ఇన్స్టింక్ట్. మనకు తెలియకుండా మనం ఏం చేస్తామంటే మన పాత రెగ్యులర్గా మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే మెయిన్గా 100 పాజిటివ్ విషయాలు జరిగితే 100 పాజిటివ్ విషయాలు జరిగితే అందులో 100 పాజిటివ్ విషయాలు జరిగితే అందులో ఒక్క నెగిటివ్ విషయం జరిగితే ఆ ఒక్క నెగిటివ్ని గుర్తుపెట్టుకొని మిగతా 100 పాజిటివ్స్ని పక్కకు పడేస్తాం. దట్ ఈస్ ద క్యాపబిలిటీ ఆఫ్ ద బ్రెయిన్. ఇట్ ఈజ్ నాట్ నౌ ఫ్రమ్ ద జనరేషన్స్. కొన్ని వేల సంవత్సరాల నుండి మన హ్యూమన్ బ్రెయిన్లో ఇలా ఉంది. అదే కంటిన్యూ అవుతుంది మనకు తెలియకుండా. కానీ మిగతా ఎనిమల్స్లో ఒక స్క్వెరల్కి అది ఫుడ్ నట్స్ని ఏడపెట్టి తర్వాత దాచిపెట్టాలో ఒక స్క్వెరల్కి తెలుస్తుంది. బర్డ్స్ కూడా ఏ ప్లేస్కి వెళ్ళి ఏం చేయాలో తెలుస్తుంది. ప్రతి ఒక్క ఎనిమల్కి తను ఏం చేయాలన్న క్లారిటీ మనకు ఉంటుంది. బట్ అది ఒక సింగిల్ పాతే. కానీ మన హ్యూమన్స్కి మనం అనుకున్న ఇమాజినేషన్ ప్రకారం మన పాత్ ఏ విధంగా పెట్టుకోవాలన్నది చేసుకోవచ్చు. ఇక్కడ ఒక సింప్లిఫైడ్ ఫార్ములా ఏంటంటే కాన్షియస్ డెసిషన్స్ ప్లస్ ఇమాజినేషన్స్. ఏం జరుగుతుందంటే ఇట్ విల్ మేక్ కమ్యూనికేటెడ్ టు సెల్ఫ్ ఇమేజ్. మన సెల్ఫ్ ఇమేజ్ ఏ విధంగా ఫామ్ అవుతుందంటే కాన్షియస్ డెసిషన్స్ మన ఇమాజినేషన్స్ ఏ విధంగా కంబైన్డ్ అయితే ఆ కంబైన్డ్ అయిన థింగే మన సెల్ఫ్ ఇమేజ్. రెగ్యులర్గా మీకు తెలియకుండా మీరు నెగిటివ్ పాజిటివ్ రెండు మిక్స్ చేసి దాన్నే ఇమాజినేషన్ చేస్తే అదే టైప్ ఆఫ్ సెల్ఫ్ ఇమేజ్లోకి వెళ్తారు. ఒకసారి సెల్ఫ్ ఇమేజ్ అది ఫిక్స్ అయితే అదే టైప్ ఆఫ్ అవుట్కమ్స్ మీ లైఫ్లో వస్తాయి. ఓకే, కాన్షియస్ డెసిషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇమాజినేషన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో.
Okay, that is very much important. And coming to the next one here, imagination, the power tool of our success. Imagination is the power tool of our success. It's a engine behind every success story. ఇప్పుడు ఒక మహాత్మా గాంధీ దేని మీద స్టాండ్ అయ్యాడు? వి- తన ఇమాజినేషన్ ఏంటంటే ఇండియా ఈజ్ ద ఫ్రీ కంట్రీ అనే ఒక ఇమాజినేషన్, అంటే ఒక స్టాండ్లో తన ఇమాజినేషన్లో ఉండిపోయాడు. సో అలా ఉండిపోయేసరికి ఆ ఇమాజినేషన్కి తగ్గట్టు తన అవుట్కమ్ వచ్చేసింది. మనం ఎన్ని సెలబ్రిటీస్ కానీ, ఎన్ని సక్సెస్ఫుల్ పీపుల్ కానీ, వాళ్ళ ఇమాజినేషన్, విరాట్ కోహ్లీ గురించి కూడా చాలా యూట్యూబ్ వీడియోస్లో తను రిప్రజెంట్ చేసింది ఏంటంటే ప్రతి ఒక్క గేమ్లో తను క్లియర్ కట్గా అది ఇమేజ్ చేసి పెట్టేసుకుంటాడు. పెట్టుకున్న తర్వాత ఆ నెక్స్ట్ డే ఆ గేమ్లో అదే టైప్ ఆఫ్ ప్రెషర్, అదే టైప్ ఆఫ్ థింగ్స్ తను ఫేస్ అయినప్పుడు తన బిహేవియర్ కూడా అదే విధంగా మారడం జరిగింది. సో ఇమాజినేషన్ ఈజ్ వెరీ మచ్ కీ టు అవర్ సక్సెస్. అండ్ నెపోలియన్ హిల్ కూడా ఏం చెప్పాడంటే ఇమాజినేషన్స్ రూల్స్ ద వరల్డ్. ఇమాజినేషన్ అనేది ఈ వరల్డ్ని మొత్తం రూల్ చేస్తుంది. మనం చూస్తున్న ఈ వరల్డ్ మొత్తం ఇమాజినేషన్ నుంచి వచ్చింది. మనం ఏ ఆబ్జెక్ట్ తీసుకోవాలనుకున్నా ఫస్ట్ అది పేపర్లో మనం రాసి అది ఇమేజిన్ చేసిన తర్వాతనే ఆ ప్రోడక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ we need to take care. And coming to the next one, how your automatic success mechanism works. This is one of the important thing. Your brain acting like a goal seeking advice. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. మన బ్రెయిన్ అనేది ఆల్రెడీ ఒక గోల్ సీకింగ్ మెకానిజం. మనము రెగ్యులర్గా దిస్ ఈజ్ నాట్ వన్ డే జాబ్. ఎందుకంటే మనం ఇప్పటి వరకు ఏ టైప్ ఆఫ్ రీప్రోగ్రామింగ్లో ఉన్నామో అదే సెల్ఫ్ ఇమేజ్తో మనం కంటిన్యూ అవుతూ ఉంటాం. మెయిన్ థింగ్ హియర్ we need to modify our conscious decisions plus imagination every day మన కాన్షియస్ డెసిషన్స్ మనం అనుకుంటున్న ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోండి మీ లైఫ్లో మీకు ఇప్పటిదాకా ఫెయిల్యూర్ అనేది కామన్, కానీ సక్సెస్ఫుల్ చేసిన థింగ్స్ ఏవి అని చెప్పేసి ఒకసారి ఇమేజిన్ చేసుకోండి. వాటినే మీరు రెగ్యులర్గా థింక్ చేస్తున్నాయి. ఎందుకంటే మన బ్రెయిన్ రెగ్యులర్గా ఆ నెగిటివ్ థింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో, నెగిటివ్ పాయింట్స్ అవి థింక్ చేసి అదే కాన్షియస్ డెసిషన్ ప్లస్ ఇమాజినేషన్ తీసుకొని మొన్నది డౌన్ఫాల్ అవ్వడానికి మెయిన్ కారణం అవుతుంది. సో ఇక్కడ మీరు చేయాల్సింది, మీకు ఇప్పటివరకు ఏ చిన్న సక్సెస్ అయినా సరే, మీరు కష్టపడి మీరు చేసిన ఏ చిన్న సక్సెస్ అయినా దాన్ని ఒకసారి ఆలోచించండి. అది ఏ విధంగా వచ్చింది, ఏం చేసింది, జస్ట్ దాని గురించి మీరు ఆలోచించగానే మీకు తెలియకుండా మీ బాడీలో ఒక టైప్ ఆఫ్ వైబ్రేషన్లోకి మీరు వెళ్ళడం జరుగుతుంది. దట్ బికమ్ ఆటోమేటెడ్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ ఆటోమేటిక్ సక్సెస్ మెకానిజం. This is it for today, and thank you very much for people watching my video, and I will share all resources in my bio. And this is it for today, and I'm signing off. Thank you very much.